సమావేశం ఈరోజు వివరణ ఇవ్వమన్నారు. నన్ను ఇవాళ పార్టీ ఆఫీస్కి వచ్చాం. ఇద్దరు ఉన్నారు, వారికి పూర్తిగా వివరణ ఇచ్చాం. నా మాటల్ని వక్రీకరించారు సోషల్ మీడియాలో. అక్కడ జరిగినటువంటి విధానం, అక్కడ జరిగినటువంటి కలయిక వేరు. దాన్ని విపరీతమైనటువంటి ధోరణితో కొన్ని దుష్ట శక్తులు వాళ్లకు అనుకూలమైనటువంటి భాషలో వాళ్ళు తీసుకొచ్చారు. దాని మీదే పార్టీ వివరణ అడిగింది. ఇవాళ వచ్చాం పార్టీ ఆఫీస్లో. శ్రీనివాస్ గారి పల్లా అధ్యక్షులకి, మంత్రి గారికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వాళ్ళిద్దరిని కమిటీగా వేశారో వాళ్ళిద్దరితో మాట్లాడాం. పూర్తిగా అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించాం. ఇది జరిగిన విషయాన్ని వక్రీకరించడం వల్ల కోఆర్డినేషన్ ప్రాబ్లం తప్పితే ఎవరు ఎక్కడ ఇది చేయలేదు. నేను అందులో ఎప్పుడూ తప్పు చేయను, తప్పు చేయలేదు. పార్టీ లైన్ దాటే ప్రసక్తి లేదు. దీన్ని స్పష్టంగా కమిటీకి చెప్పడం జరిగింది. ఇప్పుడు కోఆర్డినేషన్ అంటే ఏ విధంగా భవిష్యత్తులో కూడా మళ్ళా ఇలాంటి సంఘటనలు వైసీపీ ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి మీటింగులకి ఏదైతే పార్టీ స్పష్టమైన ఆదేశాలు ఇప్పుడు వచ్చినాయో దాన్ని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా చూసుకుంటామని చెప్పి స్పష్టంగా పల్లా శ్రీను గారికి, రామానాయుడు గారికి చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఒక చిన్న విషయాన్ని పార్టీలో సోషల్ మీడియా ఇవాళ ఇష్టారీతిన ఈ దుష్ట శక్తులన్నీ జరిగి కలిసి చేసినటువంటి దీంట్లో ఇవాళ ఇంతవరకు వచ్చింది. అంతకు మించి ఎటువంటి ఇబ్బంది లేదు. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా కూడా చూసుకోమన్నారు. చూసుకుంటామని స్పష్టంగా చెప్తుంది. ఇది ఇక చాలా మంది ఉంటారు కదా సొసైటీలో. ఇప్పుడు పార్టీ అంటే పడినోళ్ళు, లేదంటే గ్యాప్ తేవాలనుకునే వాళ్ళు, ఇంకో రకంగా వైసీపీ సోషల్ మీడియా రకరకాల శక్తులు ఉన్నాయి. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళకి వాళ్ళ భాషలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటారు. నేను అనన్న మాటలు కూడా కొన్ని టీవీల్లో స్టేట్మెంట్లుగా వచ్చేసినాయి. ఆ టీవీ పేర్లు చెప్పడం బాగోదు. నేను ఆ రోజు ఉదయం 10 గంటలకు గుంటూరు వెళ్ళా, 11ంటికి గుంటూరు వెళ్ళా, 12ంటికి బయలుదేరి బయటకు వచ్చా. మళ్ళీ తర్వాత నిన్న సాయంత్రం పాదయాత్ర డోర్ టు డోర్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే మీడియాతో మాట్లాడా. మరి ఈ మధ్యలో స్టేట్మెంట్లన్నీ ఎవరిచ్చారు? నేను మాట్లాడకుండా, నేనేమి చెప్పకుండా ఎవరిచ్చారు ఈ స్టేట్మెంట్లు? ఎవరికి తెలియదు. కాబట్టి అంటే ఎంత ఫాస్ట్ అయిపోయారంటే ఒక అబద్ధాన్ని స్ప్రెడ్ చేయడానికి, ఒక అవాస్తవాన్ని ఇచ్చేయడానికి ఇష్టారీతిని వెళ్ళిపోయారు. చూపించమనండి ఆ స్టేట్మెంట్లు ప్రచురించిన టీవీలను అడుగుతా ఉన్నా. సోషల్ మీడియా